ఇదైతే హాస్పిటల్‌లో వీడియో. ఒకరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేమైతే అడ్మిట్ అయ్యాము. సో, ఆ రోజు కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. సో, ఆ రోజు వీడియో ఈరోజు షేర్ చేస్తున్నా. యాక్చువల్‌గా మా పాపకి హైగా ఉంది ఫీవరు. నైట్ అంతా ఒళ్ళు తుడుస్తూనే ఉన్నాం క్లాత్‌తో. అలాగే మెడిసిన్ ఏసిన, సిరప్ ఏసిన అసలు కంట్రోలే అవ్వలేదు. 102, 103 ఈ రేంజ్‌లోనే ఉంది నైట్ అంతా. కోల్డ్, కాఫ్, ఫుల్ ఫీవర్ ఉంది. అంటే 2 డేస్ ముందు తగ్గింది. తర్వాత మళ్ళీ రైజ్ అయిపోయింది. ఇంక మాకైతే భయమేసింది. నైట్ అంతా నిద్ర లేనే లేదు. యాక్చువల్‌గా నాకు బాలేదు. మా హస్బెండ్‌కి బాలేదు. సో, బాగా లేకున్నా కూడా పాపకైతే బాలేదు కదా! మాకు ఇంక నిద్ర కూడా రాలేదు. నైట్ అంతా ఆమెను చూసుకోవడానికే సరిపోయింది. సో, ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి హాస్పిటల్‌కి అయితే వచ్చాం మేము. ఇక్కడ ఒక 2 అవర్స్ ఉంచారు. తర్వాత కొంచెం కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇంటికైతే పంపించారు. ఇదైతే రెయిన్బో హాస్పిటల్ మాకు దగ్గరలో ఉంటది. తర్వాత ఈ వీడియో కంటిన్యూషన్ కోసం ఇంకొక వేరే క్లిప్స్ ఏమీ లేవు. సో, ఒకరోజైతే నేను క్యారెట్ రైస్ చేసి ఆ రైస్ చేసిన వీడియో అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా. ఎప్పుడైనా కూర చేయబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలా నేను క్యారెట్ రైస్, లెమన్ రైస్ అవి చేస్తాను. ఏం లేదు, ముందుగానే రైస్ వండుకొని పక్కన పెట్టుకొని క్యారెట్ని అయితే ఒక 2, 3ని బాగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇంకా తాలింపు వేస్తాం కదా ఆయిల్, దాంట్లో పోపు గింజలు, కొంచెం ఈ మసాలాలు ఉంటాయి కదా చెక్క మొగ్గ, అవి కూడా వేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది టేస్ట్. ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఈ క్యారెట్ తురిమేసుకొని దీన్ని పచ్చి వాసన పోయి క్యారెట్ కలర్ కూడా కొంచెం మారాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా పైన కావాలనుకుంటే అన్నం అంతా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుంటే బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళకి. ఈ క్యారెట్ రైస్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలా అని కొంచెం ఎక్కువైనా కూడా కారంతో తినలేము. సో, మీరు ఎక్కువ కారం తినలేరు అనుకుంటే ఒక హాఫ్ మిరపకాయ వేసుకుంటే సరిపోతుంది స్వీట్కి తగ్గట్టుగా. అలాగే వేసుకుంటే మరి తీయగా ఉంటుంది అన్నం అయితే. సింపుల్గా, ఈజీగా, క్విక్గా రెడీ అయిపోయే రైస్ ఏదైనా ఉందంటే అది క్యారెట్ రైస్ అనే చెప్తాను నేను. ముందుగానే రైస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నా. సో, ఇంకా ఈ ఫ్రై చేసిన దాంట్లో ఈ రైస్ వేసుకొని బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోవడమే. అంతే క్యారెట్ రైస్ ఇది. ఇవి లంచ్ బాక్స్లోకి, స్కూల్కి, పిల్లలకి బాక్స్లోకి లేదా ఆఫీసులకి సో, అలా తొందరగా రెడీ చేసుకొని బాక్స్లో పెట్టుకేసుకొని వెళ్ళిపోవడానికి బాగుంటుంది. రైస్ కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. మరి ముద్దగా వండుకోకూడదు. దీంట్లో వేసి కలిపిన తర్వాత అదంతా ముద్దలాగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే తినడానికి బాగుంటుంది. కాబట్టి మనం రైస్ వండుకునేటప్పుడే కొంచెం ఫ్రీ ఫ్లోగా ఉండేటట్టుగా వండుకోవాలి అంతే. రైస్ అయితే కలర్ఫుల్గా ఎమ్మీ టేస్ట్తో సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.